అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. భారతదేశ చరిత్రలోనే అత్యుత్తమ ఇంజనీర్ ఆయన. వరదల యొక్క నియంత్రణ, నీటిపారుదల, మురుగునీటి వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులతో దేశ నిర్మాణ రూపశిల్పిగా స్వదేశం నుంచి భారతరత్న, విదేశీయుడైనటువంటి బ్రిటిష్ నుంచి సర్ అనే బిరుదాంకితుడుగా నిలిచినటువంటి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అటువంటి మహనీయుని యొక్క విజన్ని ప్రతి పల్లెల్లో కూడా ఇక ప్రజ్వలించేలాగా, ప్రజల ముందు మ్యాజిక్ డ్రైన్ల రూపంలో ఆవిష్కరించేలాగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. అయితే ఈ మ్యాజిక్ డ్రైన్ల గురించి, దీనివల్ల అటు ప్రజలకు వచ్చే లాభాలు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంటో మనం తెలుసుకునే ముందు ఆ మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క విజన్కి ప్రతిరూపంగా నిలిచినటువంటి ఒక 3 ఘట్టాల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా కృష్ణరాజసాగర్ అనే ఒక డ్యాంతో ఏకంగా మైసూర్ రాజ్యాన్నే అభివృద్ధి చేశాడు. అంతేకాదు 1908లో హైదరాబాదులో వచ్చిన మూసీ యొక్క వరదలు ఏనాటికి కూడా మర్చిపోలేనివి. అటువంటి వరదలు భవిష్యత్తులో హైదరాబాద్ మహానగరాన్ని ముంచేయకుండా ఉండేందుకు ఆయన తన యొక్క ప్రణాళికలతో ఉస్మాన్ సాగర్ని, హిమాయత్ సాగర్ని కూడా నిర్మించారు. అంతేకాదు స్మార్ట్ డ్రైనేజీ సిస్టమ్, వాటర్ డ్రైన్స్ అని చెప్పనంటూ ఆయన ఆ కాలంలోనే బెంగళూరుని ఈరోజు గార్డెన్ సిటీగా అభివృద్ధి అయ్యేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలు మొత్తం కూడా చేసి నేడు మనందరి ముందు బెంగళూరుని గార్డెన్ సిటీగా నిలబెట్టారు. మరి ఇటువంటి మహోన్నతుని యొక్క విజన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఆ ప్రణాళికల్ని ఒక కులమానంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రైన్ల రూపంలో మన రాష్ట్రంలో ప్రతి పల్లెలో కూడా అభివృద్ధి చేయబోతున్నారు. దానికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు మనం చూస్తున్నాం. పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చినటువంటి ఈ మ్యాజిక్ డ్రైన్ని ఇక మీదట ప్రతి పల్లెల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ప్రజా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతే పెద్దపీటగా, దాన్నే కులమానికగా తీసుకుని ఈ మ్యాజిక్ డ్రైన్ని నిర్మిస్తూ ఉన్నారు. అసలు ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల మన ప్రభుత్వానికి అటు ప్రజలకు వచ్చేటటువంటి ఆదాయము, లాభాలేంటో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఒక సిమెంట్తో డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలంటే 1 కిలోమీటర్కి 50 లక్షలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఇక అదే మ్యాజిక్ డ్రైన్ అవలంబిస్తున్నటువంటి విధానాలను కనుక తీసుకుంటే అదే కిలోమీటర్కి అక్షరాల 7.5 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీనిని మనం ఒక పెద్ద స్థాయిగా చెప్పుకుంటే 100 కిలోమీటర్ల సిమెంట్ యొక్క డ్రైనేజీ వ్యవస్థకు 50 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంటే, అదే 100 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లకు అక్షరాల 7.5 కోట్ల మాత్రమే అవుతుంది. అంటే 100 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్ల యొక్క నిర్మాణంతో ప్రభుత్వానికి 42 కోట్లు ఆదా అవుతుందన్నమాట. అంతేకాదు ఈ 100 కిలోమీటర్లు సిమెంట్ ఉపయోగించి వేసేటటువంటి డ్రైనేజీ యొక్క బడ్జెట్తో మనం ఓవరాల్గా చూసుకుంటే 667 కిలోమీటర్ల యొక్క మ్యాజిక్ డ్రైన్లను కూడా నిర్మించవచ్చు అన్నమాట. ఇదంతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదా గురించి, డబ్బుల యొక్క లెక్కల గురించి, ఖర్చుల గురించి మనం మాట్లాడుతూ ఉంటే, మరోవైపు చూసుకుంటే ప్రజారోగ్యం అన్నమాట. గతంలో ఎక్కడ చూసుకున్నా సరే ఒక చిన్నపాటి వర్షానికే మురుగునీరు, విచ్చలవిడిగా మురుగునీరు ఉంటుంది. రోడ్లపై ఎక్కడ చూసినా సరే అదే కనిపిస్తూ ఉంటుంది. ప్రజలు దోమల బెడదతో అనారోగ్యానికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూ వస్తున్నాయి. వీటిలో కూడా దృష్టిలో పెట్టుకుని అటు పర్యావరణ పరిశుభ్రత, ఇటు ప్రభుత్వం యొక్క ఆదా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పీఎం నరేంద్ర మోదీ గారు ఎంతో విశిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి స్వచ్ఛ భారత్ అనే నినాదాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆ విశ్వేశ్వరయ్య గారి యొక్క స్ఫూర్తితో మన రాష్ట్రంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నారన్నమాట. ఈ మ్యాజిక్ డ్రైన్ల ద్వారా ఇక వర్షపు నీటిని పొదుపు చేస్తూ భూగర్భ జలాలను మరింత పెంచేలాగా, ఎక్కడా కూడా నీటి కొరత లేకుండా ఉండేందుకు, ప్రతి బొట్టుని కూడా ఆదా చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు నడుం కట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క మ్యాజిక్ డ్రైన్లకు సంబంధించినటువంటి ఈ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. థ్యాంక్ యూ.